ఈ క్వశ్చన్ మనకి ఆంధ్రప్రదేశ్లో 2024 జరిగినటువంటి టెట్ పేపర్ 2లో రావడం జరిగిందండి. ఇది మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక సిరీస్ ఇచ్చేసారమ్మా, అంక శ్రేణికి సంబంధించింది. ఈ సిరీస్లో మనకి మొదటిగా రుణాత్మక పదం ఎక్కడ వస్తుందో కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు జనరల్గా మన ఫార్ములా ప్లేస్ ఏం చేయొద్దండి, నార్మల్గా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ 114 నుంచి 109 డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 5. అంటే 109 నుంచి 104 డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 5. సో ఇక్కడ మనం చెక్ చేయాల్సింది రుణాత్మక పదం ఎప్పుడు వస్తుంది మనకి? 0 తర్వాతే కదమ్మా, అంటే 0 కంటే ముందు వస్తుంది. అంటే 0 నుంచి 114 వరకు మనకి ఎక్కడ కూడా మనకి రుణాత్మక పదం రాదు, అంటే ధనాత్మక సంఖ్యలో ఉంటాయి. ఇప్పుడు మొత్తం 0 నుంచి 114 అంటే టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి? ఇక్కడ 115 ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం 5తో డివైడ్ చేద్దాం. సో 5తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది? ఇది ఒక 10 టైమ్స్ వెళ్ళిపోతుంది. ఇది 15 అంటే ఇది 5తో ఒక 3 టైమ్స్, అంటే 15 టైమ్స్. అంటే 0 to 114 వరకు మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 23 టర్మ్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ వచ్చే టర్మ్ డెఫినెట్గా నాకు ఏమి ఉండాలి? ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఉండాలి. అంటే 24th టర్మ్ అనేది డెఫినెట్గా మనకి ఏమి ఉండాలమ్మా? రుణాత్మక సంఖ్య ఉండాలి. సో మన ఆన్సర్ ఇస్ సెకండ్ వన్.